తెలంగాణ ఉద్యమకారులు బీజేపీ సీనియర్ లీడర్ వేణుగోపాల్ గారు ఉన్నారు మనతో పాటు. మాట్లాడదాం ఒకసారి. సార్, కాళేశ్వరం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అసలు ఆయనే చట్టం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టాన్ని గౌరవిస్తామని చట్ట వ్యతిరేకంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది ఖండించదగిన విషయం. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రక్తం చల్లి పంటలు వండియండి అని చెప్పడం, అదేవిధంగా ఈరోజు ఇంజనీర్లను బెల్ట్తో కొడతా అని చెప్పడం, జైలు పంపిస్తాను, ప్రతిపక్షాలను అవమానపరచడం, అదే రాజకీయ దివాలా కొడతాను, ఈ విధంగా మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం. ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి చట్ట వ్యతిరేకంగా మాట్లాడడం క్షమించరాని నేరం ఇది. దీనికి ప్రజాస్వామ్యంలో ప్రజలే శిక్ష వేస్తారు. ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు ఈ మాటలను భరించలేకపోతున్నారు. ఆఫ్ ది రికార్డులో వాళ్ళు ఇది చాలా తప్పు, రాబోయే రోజులలో మాకు ఇక్కడ ప్రజలు ఓడిసే పరిస్థితి లేదు, రేవంత్ రెడ్డి చేయబట్టి అని చెప్తున్నారు. అదే గనక అసంతృప్తి వాళ్ళలో కూడా పెరిగేది ఉంటే ఆయన యొక్క సీటు కూడా గ్యారంటీ లేదు. ఆ పరిస్థితి వాళ్ళ పార్టీ నుంచే వస్తుంది, ప్రతిపక్షాల నుంచి కాదు, ప్రజల నుంచి కాదు. ఎన్నికలు అయ్యేదాకా కూడా అప్పటిదాకా తట్టుకుని ఉండలేడు. ఇవాళ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఒక కంటిన్యూసీ ప్లాన్ అగ్రికల్చర్ మీద, ఇరిగేషన్ మీద, పవర్ మీద ఒక ప్లాన్ తయారు చేయాలి. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఉన్నంతలో వనరులు నీ చేతులు ఎంత ఉన్నాయి అంతవరకు ఎట్లా ఎదుర్కోవాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఏం లేదు. ఇవాళ కొద్దిగా గోదావరిలో నీళ్లు పోతున్నాయి. ఇవాళ మేడిగడ్డ దగ్గర షట్టర్లు వేయకుండానే కొన్ని ఏది ఇంటేక్ వెల్లో కొంత నీళ్ళు వచ్చి పంపులకు అందినాయి కాబట్టి ఆ పంపులు నీళ్ళు ఎత్తిపోయండి, రిజర్వాయర్లు రెడీ ఉన్నాయి కాబట్టి పోసుకుంటే కొన్ని చెరువులు కుంటలు నింపుకుంటే నార్లు పోసుకుంటారని చెప్పి ఇవాళ అడుగుతున్నారు. అడిగితే ప్రతిపక్షాలను విమర్శించడం, తిట్టడం, ఈ విధంగా బూత్ మాటలు మాట్లాడడం ఇది సరి అయింది కాదు. ఆయన ఆ కుర్చీకి తగిన మాటలు కాదు అని చెప్పి మేము భావిస్తున్నాం. దీనికి ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా గోదావరి నీళ్ళు వృధా పోకుండా ఎంత వీలైతే అంత చేయాలి. 3 ఏళ్ళు అయింది. మరి మీరు వచ్చేట మా ఏదైతే బ్యారేజ్ డ్యామేజ్ అయిందో వెంటనే దాన్ని రిపేర్ చేసి మరి నీళ్ళు ఇవాళ నీళ్ళు అందించాల్సిన పరిస్థితుల్లో బాధ్యతారహితంగా ఇలా మాట్లాడడం, కేంద్రం మీద నెట్టేయడం, నీ ఇరిగేషన్ శాఖ ఎందుకున్నది, మీకు ఒకవేళ ఎన్డీఎస్ఏ కనుక ఏమైనా సహకారం అవసరం ఉంటే నీ ఇరిగేషన్ శాఖ నీ ఇంజనీర్లను పంపించి వాళ్ళ సలహా తీసుకొని చేయండి. మీరు ఎవరద్దంటారు? కానీ నువ్వు ఏం చేయకుండా ఎవరు మాట్లాడే వాళ్ళకే బాధ్యత, మీరే తీసుకురాపోండి, మీరే తీసుకొని చేయించండి అంట. నువ్వెందుకు కుర్చీ మీద, నీకెందుకు ఆ బాధ్యత? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే తప్పు. ఒకవేళ ఇప్పుడున్న నిర్మాణం ఒక్క నిమిషం నిర్మాణం తప్పవు పని నువ్వు తేల్చు. 2.5 సంవత్సరాలు అయింది కదా, నువ్వు ఎన్నికలు రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, డిజైన్ మీద, అవినీతి మీద మాట్లాడినావు కదా. ఆ కాంట్రాక్టర్ నీ వెనకనే ఉన్నారు కదా. నువ్వు చర్యలు తీసుకుని ఎవరద్దన్నారు? 2.5 సంవత్సరాలు కమిషన్ వేసి అన్ని చేసి కాలయాపన చేసి సిబిఐ కప్ప చెప్పి ఇలా సిబిఐ ఏం చేస్తుంది అంటాడు. అసలు నువ్వు సిబిఐ కింద కప్ప చెప్పినావు? ముందు అడిగినప్పుడు ఇయ్య అన్నాడు. ఎందుకు అప్ప చెప్పినావు? 2.5 సంవత్సరాలు నువ్వేం చేసి, నువ్వు 2.5 సంవత్సరాలు చేయండి, 6 నెలలకే సిబిఐ ఏం చెప్తలేదని మాట్లాడితే ఎట్లా? అంటే నువ్వే ఏం చేయవు కానీ మాట్లాడి రెచ్చగొట్టి, ప్రజలు రెచ్చగొట్టి అవినీతి జరిగింది, ఇది జరిగింది, ప్రాజెక్టు డిజైన్ లోపాలని చెప్పి ఓట్లు వేయించుకున్నావు. అది అయిపోయిన తర్వాత విచారణ పేరు మీద 2.5 సంవత్సరాలు గడిపినావు. ఇప్పుడు సిబిఐకి ఇచ్చేసి సిబిఐ ఏం చేస్తుందని మళ్ళీ ఉల్టా మాట. అంటే నీ అంతా చాలు ఎవరికి తెలియదా? ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ రంగంలో దాన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేయకుండా మళ్ళీ ఎన్డీఎస్ఏని తీసుకురా అంటాడు. అరే ఎన్డీఎస్ఏని ఎందుకు తీసుకురావాలి? నువ్వు అడుగు, వాళ్ళని ఏం చేయాలి? నీకు తెలియకపోతే ఇంజనీర్ లేదా? తెలంగాణ ఇంజనీర్ తక్కువ వాళ్ళు ప్రాజెక్టులు కట్టలేదా? రిజర్వాయర్లు కట్టలేదా? వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళు తెలియకపోతే వాళ్ళు పోయి చూసుకుంటారు. వాళ్ళు ఇరిగేషన్ శాఖ పోయి ఎన్డీఎస్ఏని అడిగితే ఎందుకు మరి మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయలేదండి అని రాజకీయ దురుద్దేశం అందులో ఏం లేదు. ఆ పార్టీ వైఫల్యం ఆ పార్టీ చేయబట్టి అయిందని చెప్పి చూపించుకుంటా రాజకీయంగా బతకాలనే తప్ప ప్రజల జాస గాని, రైతులకు పొలాల్లో నీళ్ళు అనే జాస లేదు. దానివల్లనే ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగమే, అంతే తప్ప ఏం లేదు. ఆ వైఫల్యం చేస్తే దాని చర్యలు తీసుకో, దాన్ని రిపేర్ చేయి, మళ్ళీ తెలంగాణ నీళ్ళు పేరు నీళ్ళు అప్పుడు నువ్వు మోగని. అంతేగాని ఆ ప్రభుత్వం వైఫల్యం అది పిచ్చి మాటలు. భద్రాచలం ఎట్లా ఇప్పుడు 25 లక్షల క్యూసెక్లు 30 లక్షల క్యూసెక్లు పోయినాయి గోదావరి ఫుల్ పోయినప్పుడు. అంటే దాదాపు 250 టీఎంసీలు సుమారు గోదావరి కొట్టుకోపోలే. 10 టీఎంసీలకే కొట్టుకోపోతుందా? నువ్వు బ్యారేజ్ అడ్డం వేసినావు, 10 టీఎంసీలు ఆపినావు అనుకో, 10 టీఎంసీలు తెగిపోయింది అనుకుందాం. 10 టీఎంసీలు గోదావరిలో పోతే భద్రాచలం కొట్టుకోపోతుందా? అంటే 250 టీఎంసీలు కొట్టుకోపోని గోదావరి, అదే భద్రాచలం గ్రామాలు మరి ఇవాళ 10 టీఎంసీలు కొట్టుకోపోతారా? ఎవడన్నా నమ్ముతాడా దీన్ని? ఎవడన్నా నవ్వుతున్నారు అందరు ఇంజనీర్లు, అందరు కూడా కొద్దిగా దీని మీద అవగాహన వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా అన్ని బట్టదంబాల మాటలు, డైవర్షన్ స్కీమ్ లో భాగంగా మాట్లాడే మాటలు ఇవి. ఆయన తెలిసి మాట్లాడుతాడా, దీన్ని తప్పుదారి పెట్టాలని తెలియక మాట్లాడుతాడా అర్థమైతే లేదు. సంబంధించిన ఇంజనీర్లను, మేధావులను కూడా రేవంత్ రెడ్డి గారు తిరుగుతున్నారు కదా. తప్పు అదే మేము చెప్పినాక ఇప్పుడు అందరం ఖండించినాము. తప్పనిసరి క్షమాపణ చెప్పాలని చెప్పినాము. చెప్పకపోతే ఇంజనీర్లే కాదు, ఇంజనీర్ల పక్షాన్ని నిలిచే ప్రజలు కానీ, తెలంగాణ రైతులు కానీ మీకు గుణపాఠం చెప్తారు. రాజకీయంగా ప్రజాస్వామ్యంలో తుపాకీ పట్టుకుని అయితే పోలేం కదా. కాబట్టి ప్రజలే దానికి గుణపాఠం చెప్తారు. చెప్పాల్సిన అవసరం ఉంటది కూడా.
అది ప్రజలలో మనం ఎస్టాబ్లిష్ చేస్తాం తప్పనిసరి. మనకు ఉన్నటువంటి ఎల్లంపల్లి అక్కడ నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు వస్తుంటాయి. సో ఈ ఎల్లంపల్లిలో ఆల్రెడీగా మినిమం దాడవులు కాదుగా డెడ్ స్టోరేజ్ పడిపోయింది. మిడ్ బనార్ డెడ్ స్టోరేజ్ పడిపోయింది. అక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ఎల్ఎండి డెడ్ స్టోరేజ్ పడిపోయింది. ఈవెన్ సింగూర్లో కానీ ఎక్కడ కూడా లేవు. అంటే చాలా దారుణం. ఇప్పటికే ఈ రోజు మనకు జూలైలో ఇట్లా ఉండవు. మనం వర్షం పడుతుంటుంది యాక్చువల్గా, కానీ మరొక ఎండాకాలం లెక్క అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ ఎల్నినో ఎందుకు ఎఫెక్ట్ ఎందుకంటే మనకు జూన్లో అసలు ఏది ఉన్నా కూడా మనకు ప్రాణాయుత నది ఏదైతే ఉందో మన తెలంగాణకు కలిసే చోట కాళేశ్వరంలో అది మనకు ప్రాణం ఉన్నటువంటి నది అది. అందుకనే అక్కడ యాక్చువల్గా జూన్లో 50 టీఎంసీలు ప్రవహించాలి. జూలైలో మొత్తంలో దాదాపు 300 టీఎంసీలు ప్రవహిస్తాయి. అది ఇప్పటికి కేవలం 50-70 టీఎంసీలు నీళ్లు వచ్చినాయి. అంటే అర్థమైంది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, 300 టీఎంసీలు ప్రవహించాల్సిన నదే ఇప్పటికి 50 టీఎంసీలు. అంటే ఆల్రెడీ వెళ్ళిన ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకు నీళ్లు అనేది ఎక్కడ లేవు, ఓన్లీ ఆ ప్రాంతమే. మరి ఆ ప్రాంతంలో నీళ్ళు ఎత్తిపోతామంటే మరి మేడిగడ్డ కూలిపోయింది కదా, మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి మనం అంటున్నారు కదా. కాదు కదా, మేడిగడ్డకు ఆడ కేవలం ఒక 85 పిల్లర్లకి 2 పిల్లర్లు పోయిన మాట వాస్తవమే. అది ఏ కారణమైందో దాని మీద సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. సో కాబట్టి దాన్ని చూసుకుంటూ టెంపరీగా ఈవెన్ ఫస్ట్ ఇంటర్నల్ రిపోర్ట్ లోనే ఎన్డీఎస్సీ వాళ్ళు చెప్పారు, మీరు ఇమీడియట్ గా ఈ పోయిన సీజన్ కాపాడమన్నారు. ఏది 23లోనే మీరు ఇమీడియట్ గా సీజన్ కాపాడాలి, మీరు ఇమీడియట్ గా మెజర్స్ తీసుకోమన్నారు. సరే, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం లేట్ చేసినారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితి, నీళ్లు లేవు కానీ నీళ్ళు అక్కడ వస్తున్నాయి. మరి ఆ నీళ్ళను మనం తీసుకోవాలి. మనం ఈ రోజున 1,00,000 క్యూసెక్కుల చొప్పున దాదాపు కిందికి 70-80 టీఎంసీలు వదిలినాం. చక్కగా ఎక్కడికి పోయినాయి? బంగాళాఖాత మన ఏది మన ఈ ఆంధ్ర ప్రాంతం చివరైనా ఆడదాకా పోయి పోలవరం తర్వాత మన సరార్దర్ కాటన్ బ్యారేజ్ నీళ్లు పోయినాయి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు విజ్ఞతతోని తను ఆల్రెడీగా 2 లిఫ్ట్ స్టీమ్లు పెట్టుకున్నారు. ఇక్కడ మనకు ఏదైతే దేవాదులు ఉందో పట్టిసీమ అండ్ తాడిపూడి తర్వాత పట్టిసీమ ఏదైతే లిఫ్ట్ స్టీమ్లు ఉన్నాయో దాని ఇమీడియట్ గా రన్ చేసుకుంటూ అతను ఇక్కడ క్రిస్టల్ డెల్టాను స్టెబిలైజ్ చేస్తున్నాడు. అంటే తెలివిగా ఆ వచ్చినటువంటి నీళ్లను మన దగ్గర నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి లేవాయి. సో మనం కూడా మేము ఇంజనీర్లుగా రిటైర్డ్ ఇంజనీర్లుగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని, సార్ మీకు ప్రాబ్లమే లేదు, మీరు ఉపయోగించుకోవచ్చు, ఆ నీళ్ళని మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఆల్రెడీగా మనకు దేవాదుల దగ్గర మనం రన్ ఆఫ్ వాటర్ ను ఉపయోగించుకొని మనం లిఫ్ట్ చేసినాము. ఈడ కూడా మీకు మినిమం లెవెల్ ఏదైతే ఉందో పంపులు ఉన్నటువంటి 17 పంపులు రన్ కావాలంటే 93.5 లెవెల్ ఉండాలండి. ఆ నీళ్లు కనుక అక్కడ 93.5 ఉంటే అన్ని పంపులు రన్ చేయొచ్చు. పంపులు ఏమైనా రిపేర్లు ఉన్నాయా? లేవు, ఆల్రెడీగా బాగు చేసినారు, అన్ని ఉన్నాయి. సో మీరు ట్రయల్ రన్ చేయండి. చేసి ఏం చేయాలి? నీళ్లు అన్నారం సుందిల్లా అంటారు. అక్కడ ఎన్డీఎస్సీ వాళ్ళు మూసేయమన్నారు కదా, మూసేయన ప్రమాదం ఉంది అంటారు. ప్రమాదం లేదండి. ఇప్పుడు రైతుల నుంచి ప్రమాదం ఉంది, ప్రభుత్వానికి ప్రమాదం ఉంది, ప్రభుత్వం కాపాడలేని పరిస్థితి ఉన్నది. ఇలా నువ్వు రైతు బంధు ఇచ్చి 9,000 కోట్లతో ఇచ్చినావు, రైతులు ఏం చేసుకోవాలి? ఇప్పుడు నాట్లు పెట్టాలి. పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆల్రెడీగా ఎక్కడ చూసిన గ్రామాలలో, మేము కూడా గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే, భయంకరమైన పరిస్థితి, నాట్లు వేసే పరిస్థితులు లేరు. ఇవన్నీ ఉన్నాయంటే మీకు కావాలి కనీసం మీరు లిఫ్ట్ చేసి ఇప్పుడు మనం కిందికి 100 టీఎంసీ మనం పంపిస్తున్నాము కదా, ఆ 1,00,000 టీఎంలో కనీసం 20-30 వేలు తీసుకొని యూజ్ చేసుకొని అన్నారం సుందిల్లా మీరు ప్రమాదకరమైన స్థాయికి పెంచుకోకుండా నిల్వ చేయకుండా మినిమం చేస్తే ఏమి కాదని చెప్పి మేము రిటైర్డ్ ఇంజనీర్లుగా గట్టిగా బలంగా మేము నమ్ముతున్నాము. మీరు చేయండి. మీకు ఇంకా మా మీద అనుమానం ఉంటే ఎన్డీఎస్ఓని పిలిపియండి. ఇది మాకు ఇప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది. రైతులు నాటు వేసుకున్నారు, నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. ఒకవైపు హైదరాబాద్ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అవుతుంది. రామగుండం ఈ ఎరువుల కర్మాగారాన్ని కూడా నీళ్ళు ఇవ్వాలి. చాలా బృహత్కరమైన బాధ్యత మా దగ్గర ఉంది. ఎక్కడ కూడా నీళ్లు లేవు అని చెప్పి మీరు తీసుకోండి. ఇలా అఖిల పక్షం మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ దీని మీద బాగా రైతులు లిఫ్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రోజున బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళే రంగంలో దిగినారు. మన గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారు, ఆయన తెలంగాణ ఎన్నికల ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఆయనకు తెలుసు తెలంగాణ రైతుల గోస, ప్రజలు ఆయన బాధ తెలుసు. ఆయన ఇమీడియట్ గా రియాక్ట్ అయినాడు. ఎమ్మటే ఈవెన్ పార్టీ కూడా రియాక్ట్ అయింది. అధ్యక్షుడు వారు స్వయంగా ప్రభుత్వానికి లేఖ రాసినాడు ముఖ్యమంత్రి గారికి. సో మాకు ఇంకా విశ్వాసం ఉంది, ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా అన్ని. ఇప్పుడు ఈ రోజున చూడండి, సిపిఎం ఒకప్పుడు ఎమ్మెల్యే నాయకుడు ఆయన కూడా లిఫ్ట్ చేయాలని చెప్తున్నారు. సో అందరూ చెప్తున్నారు.
సో కాబట్టి ఇటు ప్రజలు కోరుకుంటున్నారు, ఇంజనీర్లు కోరుకుంటున్నారు, మేధావులు కోరుకుంటున్నారు, అందరు ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు బేసిజాల పోకుండా మమ్మల్ని తిట్టినా పర్వాలేదు, ఆఖరికి మమ్మల్ని జైల్లో పెట్టినా పర్వాలేదు, మాకు ఏమి బాధ లేదు. కానీ రైతులు మాత్రం మేము మా దాంట్లో కన్నీళ్లు మీరు చూస్తే మాకేం బాధ లేదు, మేమేం బాధపడం. కానీ రైతుల కన్నీళ్లు మాత్రం చూడకూడదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నా. భద్రాచలం కొట్టబోయే పరిస్థితి వస్తుంది, వీళ్ళకి తెలియదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు నేను ఆ సమాధానం మీకే చెప్తా, కొట్టుకపోతుందో సమాధానం లేదు మీరే చెప్పండి. భద్రాచలం కొట్టుకోపోవాలంటే డైరెక్ట్ గా ఫ్లడ్ వచ్చి మొత్తం కొట్టుకోపోవాలి. కానీ ఫ్లడ్ ఎక్కడి నుంచి రావాలి? ఇక్కడి నుంచే కదా, మన దగ్గర నుంచే కదా వచ్చేది. మన దగ్గర ఏం ప్రాజెక్టు ఉన్నాయి? అన్నారం, సుందిల్లా, ఇదే కదా. మేడిగడ్డ కదా, మేడిగడ్డ అయితే ఎప్పుడు ఓపెన్ చేసి ఉన్నాం. మీకు ఇక్కడ ఉన్నది ఓన్లీ 2 ప్రాజెక్టులు. ఈ 2 ప్రాజెక్టులను నింపమంటున్నాం. ఓన్లీ 8 టీఎంసీలు నింపమంటున్నాం. ఆ 8 నింపినాక ఇంకెక్కడండి నీళ్ళు? ఎక్కడండి? భద్రాచలం తాకే ఎంత పోతుందండి? అన్ని కలిపితే కూడా 10 టీఎంసీలు లేవు కదా. అలా 2 ఫుల్ అనుకుందాం, మనం గేట్లు పెట్టాం అనుకుందాం, ఏం కాదని చెప్పి ధైర్య సాహసం చేసి ముఖ్యమంత్రి గారు ఫుల్ కెపాసిటీకి నింపిండి అనుకోండి, ఎంత అవుతుంది? 19 టీఎంసీలే. 19 టీఎంసీ ఆడ ఎట్లా మేడిగడ్డ ఓపెన్ ఉంది కదా. ఈ 20 టీఎంసీలు పోతే ఏమవుతుందండి భద్రాచలానికి? ఈవెన్ రాముడు పాదాలు కూడా టచ్ కావు నీళ్ళు. మీరు 200 టీఎంసీలే మన 2022లో పంపించినాం. మన దగ్గర నుంచి 200 టీఎంసీలు పోయినాయి. ఏమైనా అయిందండి? మీరే చెప్పండి సమాధానం. ఏమి కాదు. మరి ఏ సందర్భంలో అన్నారో కాదు, కానీ బహుశా ప్రమాదం ఏంటంటే ఉంటే మనకు పోలవరం నుంచి ఉంటుంది. రాముని పాదాలు కానీ రాముని కానీ డేంజరు పోలవరం నుంచి ఉంది తప్ప మనకు లేదు. మన వల్ల కాదు. మనం ఇంకా మన ఈ ప్రాజెక్ట్స్ కనుక సేఫ్ ఉంటే ఆంధ్ర సోదరులు ఇంకా ఇది ఎవరైతే ఉన్నారో కింద రాజమండ్రి వాళ్ళు హాయిగా నిద్రించవచ్చు. ఎందుకంటే ఆంధ్ర ఇంజనీర్లే సూచించారు, రేపు ఫ్యూచర్ లో పోలవరంకి ఏదైనా అయితే ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండాలంటే తెలంగాణలో కొన్ని బ్యారేజీలు కట్టాలని వాళ్ళే సలహా ఇచ్చినారు. ఒక 4-5 బ్యారేజీలు కట్టాలని. అదే గత ప్రభుత్వం చేసింది. 5 బ్యారేజ్, 7 బ్యారేజీలు కట్టాం. గతంలో ఓన్లీ ఎస్ఆర్ఎస్ తర్వాత ఓన్లీ ఎక్కడ ఉండే శ్రీపాద ఎల్లంపల్లి 160 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఎక్కడ లేదు. అంటే 700 కిలోమీటర్ల గోదావరి అక్కడ ఉంది తప్ప లేదు. కానీ మనం తెలంగాణ తెచ్చుకున్నాక మన గోదావరిలో 968 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఫుల్ యూటిలైజ్ చేసుకోవాలని గత కేసీఆర్ గారు వార్ ఫుడ్ బేసిస్ మీద మొత్తం ప్రాజెక్టులు కట్టినారు. ఈ రోజున ఆ ఒక్క ప్రాజెక్టు దగ్గర గింతంత ప్రాబ్లం వచ్చింది. ఇంకా ఎంతో ఉన్నది కదా, అన్ని ప్రాజెక్టులు మనం నింపుకోవచ్చు కదా. దయచేసి ఏది చేసినా ఇప్పుడు చర్య చేస్తే ఆ క్రెడిట్ కానీ ఏదైనా సరే గౌరవం కానీ అప్రతిష్ట కానీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మీదనే ఉంటుంది. ఈ రోజున మీరు కనుక కష్టపడి కనుక అది కనుక చేస్తే ఆ పేరు మీకే నిలబడతారని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు నవాబు గారు మన హిమాయత్ సాగర్ హైదరాబాద్ కొట్టకపోతే మనం ఎక్కడో ఉన్నటువంటి ఫారెన్ లో ఉన్నటువంటి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని వైర్లెస్ మెసేజ్ పెట్టి పిలిపించుకొని సలహా తీసుకున్నారు. మిమ్మల్ని నేను కోరుతున్నా ఆ విధంగా చొరవ తీసుకొని ఎక్స్పర్ట్ని పిలిపించుకొని చేయండి. మీకు ప్రజలు పార్టీల నుంచి వ్యతిరేకత కాకుండా అఖిలపక్షం మీటింగ్ పెట్టండి, ఇంజనీర్తో మీటింగ్ పెట్టి మీరు అనుకుంటే ఇప్పుడు మీరు ఎస్ఎల్బిసి చేస్తున్నారు కదా, వాటర్ ఫుడ్ కొంత మేరకు వర్క్ నడుస్తుంది కదా, ఆ విధంగా ఇక్కడ టేకప్ చేయండి. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇంకా మనకు ఇంకా నీళ్లు దొరుకుతాయి. మనకు ఆగస్టు దాకా నో ప్రాబ్లం. ప్రాణహిత రివర్ ఫ్లో అవుతుంది. ఎలినియో ఎంత వచ్చినా కూడా 1600 నుంచి నువ్వు 500 టీఎంసీ వచ్చినా మనం ఒక 200 టీఎంసీ కనుక లిఫ్ట్ చేసుకోగలిగినా చాలు. మన తెలంగాణ ప్రజలు చేస్తారు. మాకైతే విశ్వాసం ఉంది. చూద్దాం. మీకు ఇప్పుడు క్లారిటీ అయింది కదా. మీకు భద్రాచలానికి ఏం కాదు, పక్క ఉన్న గ్రామాలకు ఏమి కాదు, ఏమైనా కూడా ఏం కాదు. మనం ఒక్కటి చిత్తశుద్ధి ప్రభుత్వం ఇమీడియట్ గా వాటర్ లిఫ్ట్ చేయాలి. చేసినా కూడా ఆ 2 బ్యారేజీలకు ఏమి కావు. ఆల్రెడీగా గ్రౌటింగ్ అయిపోయింది. ఈవెన్ ఎన్డీఎస్సీ వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్ లో గ్రౌటింగ్ డన్ అన్నారు. ఇంకొక మీకు ముఖ్యమైన విషయం చెప్తా. మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎమ్మెల్సీలో మన శాసన మండలిలో ఒక ప్రశ్న వేశాడు. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అవుతున్నారు, అభిప్రాయంలో ఉన్నది, ఏదైతే మేడిగడ్డ కూలిపోయిందని అన్నారు, సో అలాగే ఇది కూడా కూలిపోతుందా అని ప్రభుత్వాన్ని అడిగిండు. ప్రశ్న నో సార్ అని ఇచ్చింది. ఏది మార్చ్ 25 లో ఇది మన శాసన మండలి యొక్క ప్రశ్నోత్తరాల సమయంలో కోదండరామ్ గారు అడిగిన ప్రశ్నకు అది ఎప్పుడు ఇచ్చినారు? మార్చ్ 2025. మీకు ఎన్డీఎస్ఏ గారు రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినారు? ఫైనల్ రిపోర్టు జాగ్రత్తలు చేసుకోమని చెప్పి ఇచ్చినారు కదా. అది ఎప్పుడు? డిసెంబర్లో ఇచ్చినారు. వాళ్ళ రిపోర్ట్ తయారైంది, ఆల్రెడీ లీక్ అయింది, అందరికి తెలుసు. నీకు December 24 ఇచ్చినాక నువ్వు 25 నువ్వు చెప్పావు కదా ఇంటాక్ట్ అని, అంటే ఇండైరెక్ట్ గా నువ్వు ఒప్పుకున్నావు కదా, నీకు తెలుసు. అది ఏది అన్నారం సింధులకు ఏమీ కాదు అయ్యేది, దానికి కూడా ఏం కాదండి. ఆ ఒక్కటి ఇమీడియట్ గా వాళ్ళు అన్నారు టోటల్ రిమూవ్ చేయాలి, ఆల్టర్నేటివ్ గా దాన్ని రెస్టోర్ చేయాలి. మేడిగడ్డ కూడా ఏమీ కాదు.